జైనత్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందినటువంటి లక్ష్మీపూర్ శ్రీనివాసులందరూ లక్ష్మీపూర్ పాఠశాలలో చదువుతున్నటువంటి తల్లెళ్ల కీర్తి, శాస్త్రకారి హరిఓంలకు వీళ్ళు కథా రచయితలుగా పేరు సంపాదించినందుకు లక్ష్మీపూర్ శ్రీనివాసులందరూ కలిసి తల్లెళ్ల కీర్తి, శాస్త్రకారి హరిఓంలకు ఘనంగా సన్మానించారు. వారు ఇట్లాంటి ఎన్నో రచయితలలో ముందుండాలని, ఇంకా విద్యార్థులు కూడా లక్ష్మీపూర్ నివాసులందరూ ముందుండాలని కోరుకున్నారు. వారు కూడా ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు ఉపాధ్యాయులు కూడా సన్మానించి వారికి కూడా శాలువాతో సన్మానించారు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందినటువంటి వారందరూ కూడా ఇద్దరు విద్యార్థులు లక్ష్మీపూర్ పేరు సంపాదించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులకు సన్మానించిన వారు లోక భీమరెడ్డి, నర్గి అశోక్, విఠల్, అల్లూరి కల్చాప్ రెడ్డి, జీవన్ సార్ మరియు ఎస్ఐ సార్ ప్రాతిక్ ఎస్ఐ, లక్ష్మీపూర్ తాజా మాజీ సర్పంచ్ దాసర్ రాములు, కడప గంగన్న మరియు విద్యార్థిని యొక్క కుటుంబ సభ్యులు మరియు తల్లెల అనిల్ మరియు అల్లూరి నారాయణ రెడ్డి, అదేవిధంగా లోక రఘురామ్ రెడ్డి, అల్శెట్టి ప్రమోదు, విద్యార్థుల యొక్క ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గణేష్ సార్ మరియు తాజా మాజీ ఉప సర్పంచ్ గాజంగ్ల స్వామి మరియు మాజీ సర్పంచ్ అడప తిరుపతి, గణేష్ యాదవ్, గూడెం గంగారం తదితరులు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఎంపిక కావడము మా పాఠశాలకు మరియు గ్రామానికి చాలా గర్వకారణంగా ఉన్నది. మొదటిసారిగా గత ఫిబ్రవరి నెలలో మాచిరాజు కామేశ్వరరావు పీఠం వాళ్ళు నిర్వహించిన కథా రచన పోటీలలో శాస్త్రకార హరిఓం రాసిన సమయస్ఫూర్తి కథ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కథగా ఎంపికై గత ఫిబ్రవరి 11వ తేదీన రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానం పొందడం జరిగింది. అలాగే నగదు బహుమతి కూడా పొందడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ వారు ఈ మధ్యన నిర్వహించిన కథల పోటీల్లో తల్లెల కీర్తి రాసిన రాము సోము అనే కథ రాష్ట్ర స్థాయిలో ఎంపికైన, అంటే రాష్ట్ర తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంపికైన 31 ఉమ్మడి కథలలో ఉత్తమ కథగా ఎంపికై అది ఇప్పుడు రాబో మే 29, 30 తారీఖులలో హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ఆ పుస్తకావిష్కరణ ఉంటుంది. రాసిన కథతో పాటు మిగతా 30 కథలకు. అలాగే తల్లెల కీర్తికి సన్మానము, సత్కారము, అలాగా నగదు బహుమతి కూడా అందించడం జరుగుతుంది. ఈ పిల్లలందరూ కూడా అంటే పిల్లల్లో సృజనాత్మకత అనేది చాలా ఉంటుంది. దాన్ని బయటకు తీయడానికి మా ఉపాధ్యాయ బృందము చాలా ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నం వల్లనే ఈరోజు పిల్లలిద్దరూ కూడా రాష్ట్ర స్థాయికి ఎదగడం జరిగింది. గతంలో కూడా తల్లెల కీర్తి రాసిన కథ ఇది ఫోను చదువు అనే కథ చెక్కుముక్కి అనే పత్రికలో ఫిబ్రవరి మాస పత్రికలో ప్రచురణ కావడం జరిగింది. ఇంకా చాలా కథలు పిల్లలు రాస్తున్నారు. కథ రచన అనేది ఒక అలవాటుగా పిల్లలకు చేయడం జరిగింది. ప్రతిరోజు పిల్లలకు ఒక నోట్బుక్లో పిల్లలు కథలు రోజు ఒక కథ రాస్తూనే ఉంటారు. వాటిని మేము చూడడము, ఎడిట్ చేయడము, దాన్ని వాళ్ళకి సజెషన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా పిల్లలు అంటే తమ యొక్క ఆలోచనల్ని బయట ప్రపంచానికి తెలియడానికి, తమ చుట్టూ ఉన్న పరిసరాల్ని అవగాహన చేసుకోవడానికి, ఇతరులతో తమ అనుభవాలు పంచుకోవడానికి ఒక మంచి అవకాశం కలుగుతుంది. మరి రాష్ట్ర స్థాయిలో ఇలాంటి గుర్తింపు మా పాఠశాలకు రావడము, మరి మా గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఇంత ఘనంగా పిల్లలిద్దరిని సన్మానం చేయడం అన్నది వాళ్ళకు ప్రోత్సాహంతో పాటు మా పాఠశాలకు సంబంధించిన మిగతా విద్యార్థులకు కూడా ఒక రకమైన అదొక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రాబో కాలంలో ఇంకా మరిన్ని కథలు ఈ పిల్లలు రాయడానికి ఇదొక అవకాశంగా ఒక దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.